గతంలో జగన్మోహన్ రెడ్డి మీద పల్లెత్తు మాట కూడా అనకుండా కొంతమంది వైసీపీ నేతలు నోళ్ళేసుకుని పడిపోయేవాళ్ళు. అదే సమయంలో బూతులు తిట్టడానికి కూడా వెనకాడేవాళ్ళు కాదు, మనందరికీ తెలుసు. అందులో కొడాలి నాని కానివ్వండి, వల్లభనేని వంశీ కానివ్వండి, రోజా కానివ్వండి, అంబటి రాంబాబు కానివ్వండి, అనిల్ కుమార్ యాదవ్ కానివ్వండి, వీళ్ళంతా కూడా ఆ కోవకు చెందిన వాళ్ళే. అయితే ఏమైంది మరి? ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి, ఓకే, బాగానే ఉంది. మరి ఎన్నికల తరువాత వీళ్ళ నోళ్ళకేమైంది? ఏమైనా పక్షపాతం వచ్చిందా అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. ఎందుకని పక్షపాతం నోళ్ళకు వచ్చిందని అన్నామంటే కలుగుల్లో నుంచి ఎవరు బయటికి రావట్లా. గతంలో చిన్న మాట అంటే మీడియా ముందు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు టైం పెట్టుకుని మరీ ప్రెస్ మీట్లు పెట్టే వైసీపీ నేతలు వైసీపీ ఓడిపోతుందని తెలిసినప్పటికీ కూడా ఒకళ్ళు కూడా బయటికి రావట్లా. తెలుగుదేశం పార్టీ ఎదురుదాడి చేస్తూనే ఉంది, అయినప్పటికీ నోరు తెరిచే ధైర్యం ఒక్కరు కూడా చేయటం లేదు. ఎందుకని అంటే వాళ్ళు ఓడిపోతున్నామని తెలుసు కాబట్టి. సో పోలింగ్ సరళి చూసిన తర్వాత ఓటమి భయంతో వీళ్ళెవరూ కూడా నోరు తెరవటం లేదు. సరే, ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడు మళ్ళీ మాట్లాడి రెచ్చగొట్టి రేపొద్దున వాళ్ళు గెలిచిన తర్వాత పీకల మీదకి తెచ్చుకోవడం ఎందుకు అనుకున్నారో ఏమో తెలియదు. కానీ మొత్తానికైతే వీళ్ళంతా ఎవరు కూడా నోరు తెరిచే ప్రయత్నం అయితే లేదు. దీనికి సంబంధించి ఈరోజు ఒక వార్త కూడా వచ్చింది. వైసీపీని దాన్ని నడిపిస్తున్న నియంతను అంటే జగన్మోహన్ రెడ్డిని పల్లెత్తి మాట అనకుండా నోళ్ళేసుకుని పడిపోయే వీరులంతా కలుగుల్లోంచి బయటకు రావటం లేదు. నియంత అహంభావాన్ని నరనరాల్లో ఎక్కించుకుని ఏం మాట్లాడుతున్నామో కూడా తెలియకుండా విచక్షణ రహితంగా విమర్శలు చేసే వీళ్ళ వైసీపీ ఫైర్ బ్రాండ్లు పోలింగ్ సరళి చూసిన తర్వాత పూర్తిగా పక్షపాతానికి గురయ్యారు. పోలింగ్ ముందు రోజు వరకు మీడియా మైకుల ముందు లేదా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడినటువంటి వీళ్ళంతా కూడా ఇప్పుడు ఎక్కడా కూడా బయటికి రావటం లేదు. అందులో ముఖ్యంగా కొడాలి నాని కానివ్వండి, ఆర్కే రోజా కానివ్వండి, అంబటి రాంబాబు కానివ్వండి, జోగి రమేష్ కానివ్వండి, బొత్స కానివ్వండి, పేర్ని కానివ్వండి, అనిల్ యాదవ్ కానివ్వండి, వీళ్ళంతా కూడా కిక్కురు మనలేని పరిస్థితి. చివరికి సజ్జల రామకృష్ణారెడ్డి ఏదో ప్రెస్ మీట్ పెట్టినప్పటికీ కూడా గతానికి భిన్నంగా టీడీపీ రిగ్గింగ్కు పాల్పడింది, పోలీసులు సహకరించలేదు, బీజేపీ అండతో కుట్రలకు పాల్పడ్డారని చెప్పటమే తప్ప గట్టిగా విమర్శలు చేసే ప్రయత్నం సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చేయలే. ఎందుకంటే సజ్జల అందరికంటే ముందు ఓడిపోతామని తెలిసింది సజ్జల రామకృష్ణారెడ్డికే. పోలింగ్ సరళి చూడకపోయినా ఓడిపోతామని సజ్జల రామకృష్ణారెడ్డికి తెలుసు. అయినప్పటికీ కూడా పోలింగ్ తర్వాత ఇక పూర్తిగా నోరు పడిపోయింది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి అందరికీ కృతజ్ఞత తెలపాలా, కనీసం ప్రజలందరికీ ఓట్లేసిన ప్రజలకు కృతజ్ఞత తెలపాలా. ఎన్నికలైన మరుక్షణం చంద్రబాబు గారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా ఓట్లేసిన ప్రజలకు కృతజ్ఞత తెలిపారు. కానీ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో తెలపడానికి కూడా ఒకరోజు సమయం పట్టింది. అంటే కనీసం ప్రజలకు కృతజ్ఞతలు కూడా తెలపని పరిస్థితి. సేమ్ తెలంగాణలో కేసీఆర్ కూడా అంతే. ఎన్నికల ఫలితాల తర్వాత కనీసం ప్రజలకు మేము ప్రతిపక్షంలో ఉండి పోరాడతామని ఒక సందేశాన్ని ఇవ్వాలి. ఎన్నికలు అయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఒక మాటలు మాట్లాడాలి, ఎందుకంటే అప్పటికి ఆయన ముఖ్యమంత్రి కాబట్టి. బట్ ఏ రోజు కూడా కేసీఆర్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దానికి సంబంధించి నోరు ఎత్తలా. అంటే అలాగే అదే ధోరణిలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్తున్నాడు. సో ఇప్పుడు ఈ ఫైర్ బ్రాండ్లు అందరూ కూడా ఎవరు కూడా నోరెత్తటం లేదు. దాదాపు 2019 నుంచి 24 వరకు అంటే దాదాపు 5 ఏళ్ల పాటు వీళ్ళు మంత్రులుగా ఉన్నా మంత్రులుగా లేకపోయినా నోళ్ళేసుకుని పడిపోయాడు. జగన్మోహన్ రెడ్డి కూడా మంత్రి పదవులు ఎందుకు ఇచ్చాడంటే నోళ్ళేసుకుని చంద్రబాబు నాయుడు మీద ఇష్టం వచ్చిన బూతులు ఏం మాట్లాడుతున్నామో కూడా తెలియకుండా అమనా బూతులు మాట్లాడుతున్నారు కాబట్టి మంత్రి పదవులు ఇచ్చాడు. వైసీపీలో మంత్రి పదవి కావాలంటే మీకు అర్హత ఉండాలి. ఇప్పుడు జోగి రమేష్ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఇంటి మీద గోండాలను వేసుకెళ్ళిపోయి గంజాయి మత్తు మద్యం మత్తులో గోండాలను వేసుకెళ్ళిపోయి దాడి చేస్తే మంత్రి పదవి ఇచ్చాడు. అలాగే రోజా నోరేసుకుని చంద్రబాబుని అనరాని మాటలంటే ఆవిడికి మంత్రి పదవి ఇచ్చాడు. సో ఇలాగా పేరునే నాని మనం ఎవరిని పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చిన రీతిలో గతంలో ఆట ఆడుకున్నాడు, తర్వాత గెలవగానే మంత్రి పదవి ఇచ్చాడు. సో ఇలాగ ఎవరైతే పవన్ కళ్యాణ్ని, చంద్రబాబుని, నారా లోకేష్ని తిడతారో కొంతమంది వైసీపీ నేతలు ఏం చెప్పారు, తర్వాత బయటకు వచ్చేసి పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత వైసీపీ పార్టీ ఒక రొట్ట పార్టీ అండి, బూతుల పార్టీ, మాకు టార్గెట్ ఇచ్చి మరి బూతులు మాట్లాడమని ఏం మాట్లాడాలో రాసి ఇచ్చేవాళ్ళు, అదే మాట్లాడాలి మీడియా ముందని చెప్పేవాళ్ళు అని చెప్పి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి చెప్పే పరిస్థితి. అంటే పెద్ద పెద్ద వ్యక్తులుగా పేరుంది, 10 మందిలో పలుకుబడి ఉన్నటువంటి అలాంటి వాళ్ళకి ఎలాంటి పరిస్థితి ఉంటే
ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? మాగుంట శ్రీనివాసరెడ్డి ఎందుకు బయటకు వచ్చేసాడు? బూతులు మాట్లాడమన్నారు, చంద్రబాబుని లోకేష్ని బూతులు తిట్టాలన్నారు, నేను తిట్టలేను అన్నాడు, బయటకు వచ్చేసాడు. సో ఇలాగ జగన్మోహన్ రెడ్డి పార్టీ అంటేనే ఒక బూతుల పార్టీ. కానీ ఈరోజు ఎవరు కూడా నోరు తెరవలేకపోవటం అంటే పూర్తిగా ఓడిపోతున్నామనే భయం ఉంది. ఈ రోజుల్లో వైసీపీ నుంచి ఇదిగో ఈ మంత్రి గెలుస్తాడు అని గుండెల మీద చెయ్యేసుకుని ఏ వ్యక్తి చెప్పలేని పరిస్థితి. వైసీపీ నాయకులు కూడా మా మంత్రి గెలుస్తాడు, ఇదిగో ఈ మంత్రి గెలుస్తాడని ఎవరు చెప్పలేని పరిస్థితి. విడుదల రజనీ దగ్గర మొదలు పెడితే జోగి రమేష్ వరకు కూడా అందరూ ఓడిపోయే పరిస్థితి. ఎవరికి కూడా ఇంకా నయం కొన్ని ప్రాంతాల్లో డిపాజిట్లు కాపాడుకోవాలన్న పరిస్థితి వచ్చి కూడా వచ్చిందని చెప్పి ఆల్రెడీ టాక్ నడుస్తుంది. అంటే అంత దారుణమైన పరిస్థితిని చూడబోతున్నారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి సర్వేలను బట్టి చూస్తే ఏదో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వీళ్ళిద్దరే ఏదో ఏమన్నా చావు తప్పి కొనలొట్టపోయినట్టు గెలిస్తే గెలవచ్చు, కానీ మిగిలిన ఏ మంత్రి కూడా గెలిచే అవకాశమే లేదు. ముఖ్యంగా ఫైర్ బ్రాండ్లుగా చెప్పుకునేటువంటి ఈ బొత్స కానివ్వండి, రోజా కానివ్వండి, కొడాలి కానివ్వండి, అనిల్ కానివ్వండి, పేర్నే కానివ్వండి, అంబటి రాంబాబు కానివ్వండి. అంబటి రాంబాబు కూడా నోరు చూడండి మారిపోయింది. గొంతు మొన్నటి వరకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాడు, తర్వాత ఏమైపోయింది? మాకు అధికారులు సహకరించలేదు, మాకు కుట్రలు జరిగాయి, ఎన్నికల్లో సక్రమంగా జరగలేదని చెప్పి అంటే ఓటమిని మళ్ళీ ప్రజల మీదో అధికారుల మీదో ఎలక్షన్ కమిషన్ మీదో నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే పూర్తిగా వైసీపీ ఆత్మరక్షణలో పడింది. వైసీపీ ఫైర్ బ్రాండ్లుగా చెప్పుకునే నేతలు దాదాపుగా 3 రోజులు అంటే 72 గంటలు, ఈ పోలింగ్ అయిపోయి 72 గంటలు గడుస్తున్నా ఈ రోజుకి బయటకు వచ్చి నోరు విప్పలేదు అంటే, మేము గెలుస్తున్నాము అని స్పష్టంగా చెప్పలేకపోతున్నారు అంటే, లేదా ప్రతిపక్షాన్ని విమర్శించే ప్రయత్నం చేయలేకపోతున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళలో ఓటమి భయం అనేది ఉంది. పోలింగ్ సరళి చూసిన తర్వాత ఇప్పటికే వాళ్ళకి సంబంధించినటువంటి సర్వేలన్నీ కూడా ఆల్రెడీ చెప్పాయి. అయితే పోలింగ్ జరిగిన తర్వాత మాకేదైనా బెనిఫిట్ జరుగుతుందేమో, పథకాల ప్రభావం మాకు ఉంటుందేమో అని భావించారు. బట్ పోలింగ్ రికార్డు స్థాయిలో జరగటంతో వీళ్ళకి ఊపిరాడని పరిస్థితి. ఎందుకంటే పెరిగిన పోలింగ్ అంతా కూడా ప్రతిపక్షానికి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి. విశ్లేషకులందరూ కూడా చెప్పేది అదే. యాంటీ గవర్నమెంట్ మీద యాంటీ అనేది ఎక్కువగా ఉండటమే ఈరోజు పోలింగ్ పర్సంటేజ్ పెరగడానికి ప్రధాన కారణం అని చెప్తున్నారు. సో మరి ఓడిపోతామని తెలిసిన తర్వాత నోరుపే ప్రయత్నం ఎవరు చేస్తారు? నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ఒక 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాడు కాబట్టి మా వెంట్రుకు కూడా ఆయనే అంటాడు కదా, నా వెంట్రుకు కూడా పీకలేరని. కాబట్టి మా వెంట్రుకు కూడా ఎవరో పీకలేరు అనుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఇప్పుడు ఎంట్రుకలు కాదు మొత్తం గుండు కొట్టేసే పరిస్థితి. రేపు పొద్దున ఫలితాలు తారుమారు అయిన తర్వాత జూన్ 4 నుంచి కొత్త ప్రభుత్వంగా అధికారంలోకి వస్తే రేపటి రోజున వీళ్ళ పరిస్థితి ఏంటి అర్థం కాదు. ఆల్రెడీ ఇందులో ఇప్పటికీ కొంతమంది దుకాణం సర్దేసి పక్క రాష్ట్రాలకో లేదా కొన్ని రోజుల పాటు దేశం వదిలో పారిపోవడానికి కూడా రంగం సిద్ధం చేసుకున్నారని తెలిసింది. ఎందుకంటే 5 ఏళ్ల పాటు చేసిన అరాచకాలకు సంబంధించి రేపు పొద్దున పార్టీలు మారితే ఒక్కొక్కటి మక్కిలు విరగొడతాయని అందరికీ తెలుసు. ఆల్రెడీ నారా లోకేష్ రెడ్ బుక్లో రాసుకున్నటువంటి పేర్లను వదిలిపెట్టే పరిస్థితి లేదని ఇప్పటికే నారా లోకేష్ హెచ్చరికలు కూడా జారీ చేసిన నేపథ్యంలో వీళ్ళంతా కూడా బిక్కుబిక్కుమంటూ ఆ దినదినగండం నూరేళ్ల ఆయుష్లాగా ఉండాల్సిన పరిస్థితి. నిన్న మొన్నటి వరకు కాళ్ళు రగరేసుకుని ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడి మేము ఏం మాట్లాడుతున్నాం, ఇది సోషల్ మీడియాలో వస్తుందేమో, మీడియాలో వస్తుందేమో, ప్రజలు చీకొడతారేమో అని కూడా లేకుండా అసెంబ్లీలోనే చంద్రబాబు గారి సతీమణిని అత్యంత దారుణంగా అవమానించారు. బయట పవన్ కళ్యాణ్ గురించి ఆయన సతీమణి గురించి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడారు. కానీ ఇప్పుడు వాళ్ళ నోటికి తాళం పడింది. ఒక రకంగా చెప్పాలంటే మన భాషలో పక్షవాతం వచ్చింది, వాళ్ళ నోటికి పక్షవాతం వచ్చింది. ఎందుకంటే పక్షవాతం అంటే ఆ టైప్ పక్షవాతం కాదు, మాట్లాడలేని పరిస్థితి. ఎక్కడ మెడకు చుట్టుకుంటుందో రేపొద్దున ఎక్కడెక్కడ తరిమి కొడతారని ఒక భయంతోనే వీళ్ళంతా కూడా నోరు విప్పటం లేదని ఇప్పుడు ప్రజల్లో పూర్తిగా చర్చ నడుస్తుంది.